మా డ్యూ టు మై నెట్ అంటే ల్యాప్టాప్ ప్రాబ్లమ్ ఉంది మా, సో ఐ కుడెంట్ టేక్ క్లాస్ టుడే ఇన్ ల్యాప్టాప్. సో నేను మొబైల్లోనే తీసుకుంటాను. అండ్ నందిని విల్ గివ్ సెమినార్ ఆన్ ప్రాసెస్ కాస్టింగ్ ఆర్ ఏది నందిని? ప్రాసెస్ కాస్టింగ్ చెప్తాను మేడం. ఓకే, నందిని ప్రాసెస్ కాస్టింగ్ నుంచి సెమినార్కి ఇస్తుంది. అండ్ ఆల్సో ఒక నిమిషమ్మా, ఇంకా ఎవరున్నారు ఇక్కడ క్లాస్లో? నెక్స్ట్ మేనక కూడా ఇస్తుంది అమ్మా. సో నందిని తర్వాత మేనక, బీ రెడీ. ఓకేనా అమ్మా మేనక? మేనక ఓకేనా? టుమారో చెప్తాం మేడం. టుమారో నేను ప్రాబ్లం చెప్పాలి మేడం. నందిని చెప్పినాక చెప్పు, ఓకేనా? ప్లీజ్ మేడం. ఓకే, క్లాస్ పెట్టేసి వింటూ. అమ్మ ఇట్లా మీరు ఎట్లా అమ్మా అసలు? ఓకే ఓకే, శ్వేత నువ్వు చెప్తావమ్మా? మేడం నువ్వు చెప్తావా? ఓకే మా, స్టార్ట్ చేయండి. ఎక్కడ వచ్చిన క్లాసెస్కి? మీ నాన్న దగ్గర ఉంటే మీకు పెళ్ళైన మీ హస్బెండ్ ఉంటారు కదా, మీ హస్బెండ్ తెచ్చుకోవాలి కదా, ఎట్లా కట్టించుకోవాలి ఫీజు అని ఒక్క క్లాస్కి కూడా రాకుండా ఎట్లా ఎగ్జామ్ రాస్తావు? ఏం విన్నామని రాస్తావు ఎగ్జామ్? ఏం విన్నామని ఎగ్జామ్ రాస్తావు? నీకు ఆ రోజు అక్కడ వచ్చినప్పుడు సైన్లు పెట్టడానికనే చెప్పినాను కదా రమ్మని చెప్పేసి, మళ్ళీ ఎందుకు రాలేదు? Good morning to everyone. My name is V. Nandini. Today my topic is when you in second unit process costing. My topic is when a portion of output of each process is transferred to the warehouse. Problem is the Hindustan Fertilizers Corporation manufacture 3 process grades of fertilizers. The following relates to the month of August 2017. In this problem, there are 3 processes are given: A, B, and C. And in materials used, tons in A 30,000, B 20,000, and C 10,000. Cost per ton is in A 20 rupees, in B 10 rupees, and C 5 rupees. Wages in A 1 lakh rupees, 60,000, and C 40,000. Manufacturing expenses 50,000 A and B 40,000 and in C 10,000. Into warehouses. The process of into warehouses is 25% in A and 50% in B. ఏం చెప్తున్నారంటే ఇక్కడ 3 ప్రాసెస్ అని ఇచ్చారు, 3 ప్రాసెస్ ఇచ్చారు. బీసీ అనే 3 ప్రాసెస్ అని ఉంటుంది. మెయిన్ టాపిక్ ఏంటి అంటే ఈ ప్రతి ఒక్క ప్రాసెస్ లో వచ్చినటువంటి అవుట్పుట్ ని నెక్స్ట్ ప్రాసెస్ కి ట్రాన్స్ఫర్ చేసేది జరుగుతుంది. వేర్ హౌస్ నెక్స్ట్ ప్రాసెస్ కి ట్రాన్స్ఫర్ చేయడం, మళ్ళీ వేర్ హౌస్ కి ప్రతి ప్రాసెస్ లో కూడా కొంత భాగం అనేది వేర్ హౌస్ ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. సో మనం ఫస్ట్ ప్రాసెస్ ఏ ప్రిపేర్ చేస్తాము. డెబిట్ క్రెడిట్ పర్టికులర్స్ వచ్చేసి 20 రూపీస్. సో టోటల్ అమౌంట్ వచ్చి 30,000 into నందిని స్క్రీన్ షేర్ చేయట్లేదా? 6 lakhs వస్తుంది. మా నందిని స్క్రీన్ షేర్ చేయవా? చేస్తేనే కదా వాళ్ళకి నువ్వేం ఏ ప్రాబ్లం చెప్తున్నావో క్లారిటీ ఉంటుంది. సరే సరే చెప్పు యాజ్ యూ విష్. సెకండ్ వచ్చేసి చూసుకుంటుంది సెకండ్ యూనిట్ లో ఎస్ఆర్ ను చూసుకుంటాను.
Okay. So next point wages to wages. ఏలో వచ్చేసి 1 lakh rupees అని 1 lakh rupees డెబిట్ సైడ్ లోనే అది వేస్తాము. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 50,000 ఇన్ ఏ ప్రాసెస్ 50,000 రూపీస్ వేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి ఇన్ ఈచ్ ప్రాసెస్ 4%. ఇక్కడ పాయింట్ ఇచ్చారు మా సెకండ్ దీంట్లో ఈచ్ ప్రాసెస్ 4% ఆఫ్ ద టోటల్ వెయిట్ పుట్ ఇన్ లాస్ అండ్ 6% ఇస్ స్క్రాప్ అని. ఇప్పుడు ఇక్కడ ఏదైతే హాఫ్ ఆఫ్ 30,000 ట్యాక్స్ ఉంది కదా, దాంట్లో 10% అనేది వేస్టేజ్ లాగా కన్సిడర్ చేస్తాము. దాంట్లో ఏమంటున్నారంటే 4% అనేది లాస్ట్ అవుతుంది, ఇంకా 6% అనేది సేల్ చేస్తాము. ఆ స్క్రాప్ సేల్ చేస్తాము. ఈచ్ పర్సన్ 4% అంటే 30,000 పైన 4% చేస్తే 1,200 అని యూనిట్స్ అవి మనం నార్మల్ లాస్ గా కన్సిడర్ అనేది చేస్తాము. 30,000 4% అన్నప్పుడు 1,200 యూనిట్స్ వస్తుంది. 1,200 యూనిట్స్ అన్ని లాస్ అనేది జరుగుతుంది. అండ్ 30,000 పైన 6% స్క్రాప్ ని సేవ్ చేస్తారు. 30,000 పైన 6% అంటే 1,800 యూనిట్స్ వస్తుంది. 1,800 యూనిట్స్ కి కాస్ట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు సేల్ స్క్రాప్ పట్టాన్ని 10 రూపీస్ ఇన్ ఏ అని. ఇప్పుడు 1,800 into 10 చేస్తే 18,000 రూపీస్ టోటల్ అమౌంట్ లో వేసుకుంటాం క్రెడిట్ సైడ్. అండ్ ఇప్పుడు టోటల్ అమౌంట్ వచ్చి ఫస్ట్ డెబిట్స్ లో టోటల్ యూనిట్స్ వచ్చేసి 30,000 ఉంటుంది. అండ్ డెబిట్స్ లో మెటీరియల్ 6 lakhs, వేజెస్ 1 lakh, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్స్ 50,000, టోటల్ వచ్చేసి 7,50,000 ఉంది టోటల్ అమౌంట్. దాంట్లో టోటల్ నుంచి 30,000 కదా. ఇప్పుడు లాస్ట్ ఇన్ వెయిట్ అని వచ్చినప్పుడు 100 లెస్ చేస్తాము. అండ్ ఆల్సో స్క్రాప్ 1,800 యూనిట్స్ దీని టోటల్ 3,000 యూనిట్స్ ని లెస్ చేసినప్పుడు 30,000 లో లెస్ చేస్తాము. ఇంకా వేరే ఇంకొక పాయింట్ ఇచ్చారు, మనం ఈ ప్రాసెస్ లో మనము కొంత భాగాన్ని నెక్స్ట్ వేర్ హౌస్ కి ట్రాన్స్ఫర్ చేస్తాము. కొంత భాగాన్ని ఇక్కడ వేర్ హౌస్ అని ఏ ప్రాసెస్ 25% ఉంది. అంటే వచ్చిన 20 దీంట్లో అవుట్పుట్ లో 25% ని వచ్చిన 25% భాగాన్ని వేర్ హౌస్ కి ట్రాన్స్ఫర్ చేస్తాము. ఎక్కడికి పంపించే పనిలే, ఇంట్లో ఉండి సెల్లులో చూసుకొని రావడమే క్లాస్. 30,000 లో 3,000 యూనిట్స్ వస్తుంది. దాంట్లో 25% అంటే 27,000 లో 25% చేస్తాము. వేర్ హౌస్ కి 6,550 యూనిట్స్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాము. దాని కాస్ట్ వచ్చేసి ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, అందరూ అట్లనే ఉన్నాము, అందరూ సెకండ్ హ్యాండ్ సెల్లులు అట్లనే వాడుతున్నారు కదా. క్లాస్లోకి వస్తున్నారు మీరు, మీ ఇంటి ఆయనకు చెప్పి సెల్లు తీసుకొని రేపటి నుంచి వస్తేనే క్లాస్లకి హాల్ టికెట్ ఇస్తాం. ఇప్పటికైతే కట్టిస్తాం, తర్వాత అయితే కట్టించదు. ఏం గుర్తుందా? అర్థమవుతుందా? రాసి నేను అదిగో వీళ్ళు కూడా చూడు, ఈ అమ్మాయికి కరోనా వచ్చినా నేను రాపిస్తాను లెటర్. అలో చేయలేదు ఈ అమ్మాయికి ఇంతసేపు. మీకేం లేకుండా నేను ఎందుకు అలో చేస్తాను? వైష్ణవి అమ్మాయి మళ్ళీ వస్తుందంటనా? ఏమేమి కట్టాలి ఇప్పుడు? ఏమేమి ఉన్నాయి పెండింగ్? మరి ఇప్పుడు ఏమి? ఫస్ట్ సెమ్ ఇంగ్లీషా? క్యాల్కులేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ యూనిట్స్ ట్రాన్స్ఫర్ టు వేర్ హౌస్ అని ఫస్ట్ ఏకి రిలేటెడ్ గా కొంచెం క్యాల్కులేషన్స్ అనేది వస్తుంది. దాంట్లో
ఫార్ములా వచ్చేసి టోటల్ కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ కార్సెమ్ అయిపోయినాయి కదా divided by ఎగ్జామ్స్. units introduced minus కార్సెమ్ ఇప్పుడు ఉందని. minus scrap value కార్సెమ్ లేదు ఇప్పుడు. into units sent into warehouse. మీ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టోటల్ కాస్ట్ వచ్చేసి 7,50,000. కార్సెమ్ ఎగ్జామ్లు అయిపోయినాకనే 7,50,000 minus 18,000 scrap value and divided by 30,000 rupees మనము మెసేజ్లు వచ్చినాయి కదా. ప్రాసెస్ ఏదో ఇంట్రొడ్యూస్ చేసినటువంటి 30,000 యూనిట్స్ మైనస్ నెట్ లాస్ నార్మల్ లాస్ 1,200 యూనిట్స్ అండ్ మైనస్ స్క్రాప్ వాల్యూ యూనిట్స్ వచ్చేసి 1,800 కరీం సార్ని అడిగిపో. ఇంటూ థర్డ్ సెమ్ యూనిట్స్ సెంట్ టు వేర్ హౌస్. యూనిట్ ఎంత 25% కదా మనం వేర్ హౌస్ క్లాస్లో అటెండ్ ప్రిఫర్ చేస్తాం. ఇది 6,070 యూనిట్స్ అట్లా క్యాల్కులేషన్ చేసినప్పుడు మనకి థర్డ్ సెమ్ కాదు ఇప్పుడు ఫస్ట్ సెమ్ ఒక్కటే. ఒక దాని యొక్క 6,750 ఫోర్త్ సెమ్ రేపటి నుంచి ప్లస్ 750 అటెండ్ అయితేనే యూనిట్స్ యొక్క కాస్ట్ కి మనం కనుక్కోవడానికి ఇది చేస్తాం. దాంట్లో 83,000 రూపీస్ వస్తుంది. 6,750 ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి, మేలోనే ఏప్రిల్లోనే అయిపోయినాయి. యూనిట్స్ యొక్క కాస్ట్ వచ్చేసి 1,83,000 రూపీస్. మరి 1,83,000 రూపీస్ వచ్చినప్పుడు డిఫరెన్స్ ఉంటుంది కదా. అన్ని ప్రాసెస్ బికి అవుట్పుట్ ఒక ప్రాసెస్ యొక్క డిఫరెన్స్ వచ్చిన అమౌంట్ని అంటే అవుట్పుట్కి వచ్చిన నెక్స్ట్ ప్రాసెస్ బికి ట్రాన్స్ఫర్ చేస్తాము. 30,000 యూనిట్స్ 6,750 and 800 and 100 ప్లేస్ చేసినప్పుడు 20,250 యూనిట్స్ అనేది నెక్స్ట్ ప్రాసెస్ కి మనం ట్రాన్స్ఫర్ చేస్తాము. దాని యొక్క కాస్ట్ వచ్చేసి 5,59,000. అటెండ్ అవ్వు రేపటి నుంచి. నెక్స్ట్ మనం అకౌంట్ ప్రిపేర్ చేస్తాము. దాంట్లో సేమ్ యాజ్ ఇట్ ఇస్ అకౌంట్స్ అనేవి యూనిట్స్ అట్లా డెబిట్ క్రెడిట్ కాలమ్స్ అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేస్తాము. ప్రాసెస్ ఏ నుంచి ఉన్నటువంటి యూనిట్స్ టు ప్రాసెస్ అకౌంట్ 10,250 యూనిట్స్ అండ్ అవుట్ యొక్క కాస్ట్ వచ్చేసి 5,49,000 రూపీస్. దీంట్లో కూడా ప్రాసెస్ వచ్చేసి మెటీరియల్ 20,000 ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినారో అప్పుడే కదా and రాయాల్సింది. cost 10 వచ్చేసి 10 రూపీస్. 20,000 into 10 2 lakh rupees. ఈ రోజున పలానా రోజున ఎగ్జామ్ అంటారు, ఆ రోజున వచ్చి రాయాలి. wages మీకు కుదిరినప్పుడు 60,000 rupees and manufacturing expenses మీరు ఇంకా చెప్పకుండా అది మేమేం 40,000 rupees. మా చేతుల్లో ఏముంది. సో దీని బిలో కూడా వచ్చే సంవత్సరం రాయాల్సిందే అమ్మాయి మళ్ళీ. లాస్ అనేది నార్మల్ అన్ని 4% అనేది నార్మల్ లాస్ గా కన్సిడర్ చేస్తాము. సంవత్సరానికి 2 సార్లు ఎగ్జామ్లు ఉంటాయి. ఒకసారి ఎగ్జామ్ అమ్మాయి రాయలేదు, ఎగ్జామ్ మళ్ళీ 4వ సెమిస్టర్ ఎగ్జామ్ ఉంటుంది. 2 రాసేసిన అమ్మాయి మెటీరియల్స్ రెండో సంవత్సరంలో కూడా 2 రాయాలి. టోటల్ అయితే 40,250 యూనిట్స్ అనేది ప్రాసెస్ బిలో మనం ఇంట్రడ్యూస్ చేసాము. దాని 4% అనేది అంటే ఈ ప్రాసెస్ 4% నార్మల్ లాస్ కన్సిడర్ చేస్తాము. అప్పుడు కన్సిడర్ చేసినప్పుడు 1,610 యూనిట్స్ అనేవి లాస్ నార్మల్ లాస్ గా కన్సిడర్ చేస్తాము. క్లాస్ లో రెండో దానికి రాయడానికి అమ్మాయి ఇక్కడ సేల్ ఆఫ్ స్క్రాప్ పట్టన్ ప్రాసెస్ బిలో వచ్చి 15 జనరల్ అంటే అమ్మాయి 15 రూపీస్ అంటే 40,250 టన్ 40,250 టన్ పైన టన్స్ పైన 6% అనేది స్క్రాప్ 6% స్క్రాప్ కన్సిడర్ చేస్తారు. సో ఒక స్క్రాప్ పట్టన్ 15 రూపీస్ కాబట్టి 40,250 into 6/100 వేస్తే 1,415 టన్స్ అనేవి సేల్ చేస్తాము. స్క్రాప్ ఆఫ్ సేల్ ఒక టన్ యొక్క వాల్యూ వచ్చేసి 15 రూపీస్. సో 2,415 into 50 క్యాల్కులేట్ అప్పుడు 6,225 అనేది అమౌంట్ వస్తుంది. అంటే ఆ సేల్ చేసిన స్క్రాప్ నుంచి వచ్చినటువంటి ఈ ప్రాసెస్ బిలో కూడా మనము వేరే కి ట్రాన్స్ఫర్ చేస్తాము. 50% అంటే డిఫరెన్స్ బిట్వీన్ డెబిట్ అండ్ క్రెడిట్ లో డిఫరెన్స్ వస్తుంది కదా.
అంత సీన్ లేదు, 17 మెంబర్స్ అవుట్పుట్ లో 50% అనేది 50% దీంట్లో వేర్ హౌస్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఎఫిషియన్సీ క్యాల్కులేషన్ ప్రాసెస్ వర్కింగ్ నోట్స్ ని మనం దీనికో సేమ్ ఫార్ములా అనేది యూజ్ చేస్తాము. టోటల్ ఇంట్రొడ్యూస్ హ్యూమానిటీతో మానవత్వంతో నేను మర్చిపోయిన వస్తువులను తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకోవచ్చి నాకు అదే పనిగా నా హ్యాండ్ ఓవర్ చేసి అంటే ఏం చేసింది ఇక్కడ, ఏం చేసిందమ్మా, వస్తువులు ఎవరి వస్తువులో ఎవరికి ఆ వస్తువు పైన హక్కుందో వాళ్ళకి ఆ వస్తువులను తిరిగి సేమ్ ఫార్ములా టోటల్ కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ నాకు హక్కుంది ఆ వస్తువుల పైన. ఓకేనా, నా వస్తువులను తిరిగి introduced minus cost minus value to units sent to warehouse. ఏమి తన కాంట్రాక్ట్ రాసిందని తెచ్చిస్తాను అని చెప్పి, కానీ మానవత్వంతో హ్యూమానిటీతో ఏం చేసింది, నా వస్తువులను నాకు తిరిగి తీసుకోవచ్చు. నిజమైన ఆ వస్తువుల పైన హక్కు ఎవరికైతే ఉంటుందో ఆ వస్తువులు తీసుకొని ఇవ్వడం, నిన్నే ఏమంటామంటే క్వాలీ కాంట్రాక్ట్ అని అంటాం. అర్థమైందా? క్వాలీ కాంట్రాక్ట్ అనేది ఎటువంటి కాంట్రాక్ట్ కూడా లేకపోయినా ఎవరన్నా ఏదన్నా వస్తువులను ఎగ్జాంపుల్కి చెప్తారు. వస్తువులు మర్చిపోయినా ఎవరికి ఆ వస్తువుల పైన హక్కు ఉంటుందో, ఎవరు ఆ వస్తువుకి యజమాని ఉంటారో తిరిగి వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వడాన్ని ఏమంటాము, ఆ ఓనర్ యొక్క హక్కులను నందిని, ఆర్ యూ స్టిల్ కంటిన్యూయింగ్ మా? ఏమంటాము, క్వాలీ కాంట్రాక్ట్. ఇంకా మీకు చూసేటంటే చేయండి. మేడం అర్థం కాలేదు నందిని. ఇప్పుడు ఏమని అంటాము, స్టార్ట్ చేస్తారా మేడం? లేదు మా, నువ్వు కంటిన్యూ చేస్తున్నావా అంటున్నాను. స్టాప్ అయి ఉంటే అడుగుతున్నాను. కాంట్రాక్ట్ అనేది ఉండదు. ఇది కొంచెం చూస్తున్నా మేడం. ఓకే కంటిన్యూ. కాబట్టి ఎగ్జాంపుల్కి చెప్తాను, నాకు దానికి మధ్య కాంటాక్ట్ చేయలేదు అంటారు. ఓకేనా, ఏం చేసింది, వస్తువులను తను తీసుకొని నిజమైన ప్రాసెస్ బిలో యూనిట్స్ 20,250 ప్రాసెస్ ఏ నుంచి వచ్చినటువంటి 20,050 యూనిట్స్ అండ్ ప్రాసెస్ బిలో ఇంట్రడ్యూస్ చేసి 20,000, సో టోటల్ వచ్చేసి 40,250 యూనిట్స్. ఇంకో క్రెడిట్ సైడ్ వచ్చేసి నార్మల్ లాస్ 1,006 యూనిట్స్ ప్లస్ అండ్ స్క్రాప్ సేల్ చేసినటువంటి యూనిట్స్ వచ్చేసి 2,450. సో 4,025 యూనిట్స్ అనేవి మనకి ఇంట్లో 4% నార్మల్ లాస్ అండ్ 6% స్క్రాప్ సేల్ చేసినటువంటి. సో ఆన్లైన్ ఇంటర్నెట్ ద్వారా ఇద్దరు కలుసుకుంటే ఇద్దరు కలిసి వ్యాపారాన్ని 40,250 యూనిట్స్ లో 1,610 ప్లస్ అంబ్లాస్ నెక్స్ట్ 2,415 టోటల్ వచ్చేసి 4,025 యూనిట్స్ 40,250లో మనం లిస్ట్ చేస్తాము. అప్పుడు 36,225 యూనిట్స్ ని అవుట్ అనేది ఉంటుంది. దాంట్లో 36,225 యూనిట్స్ ఉంటాయి. దాంట్లో వచ్చేసి 50% అంటే 36,225 మనం 50% వేర్ హౌస్ కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు 50% ట్రాన్స్ఫర్ చేస్తే 18,112 యూనిట్స్ ని మనం వేర్ హౌస్ కి ట్రాన్స్ఫర్ చేస్తాము. వాటి యొక్క కాస్ట్ వచ్చేసి మనం ముందు చెప్పిన ఫార్ములా టోటల్ కాస్ట్ మైనస్ వాల్యూ యూనిట్ ఇంట్రడ్యూస్ మైనస్ నెట్ లాస్ మైనస్ స్టాక్ వాల్యూ ఇంటూ యూనిట్ సెంట్ టు వే క్యాల్కులేషన్ చేస్తే అంటే టోటల్ కాస్ట్ టోటల్ కాస్ట్ వచ్చి 849% అయినా 36,025 divided by 40,250 units minus normal loss 1,610 minus 2,450 scrap value of scrap into total unit sent to warehouse 18,112 units
క్యాల్కులేషన్ చేసినప్పుడు మనకి అంటే 18,000 యొక్క యూనిట్స్ యొక్క కాస్ట్ వచ్చి మనకి 4,06,376 రూపీస్ అని 4,06,376 రూపీస్ వస్తుంది. సో కి ట్రాన్స్ఫర్ మిగిలినటువంటి అవుట్పుట్ ని మనము ప్రాసెస్ కి ట్రాన్స్ఫర్ చేస్తాము. ప్రాసెస్ కి ట్రాన్స్ఫర్ చేస్తూ అంటే 40,250లో 18,120 యూనిట్స్ 18,110 4,225 యూనిట్స్ చేస్తే అప్పుడు 18,113 యూనిట్స్ ప్రాసెస్ కి ట్రాన్స్ఫర్ చేస్తాము. దాని కాస్ట్ వచ్చేసి 4,06,399 రూపీస్. నెక్స్ట్ ప్రాసెస్ కి మనము ట్రాన్స్ఫర్ చేస్తాము. సో ప్రాసెస్ బి ప్రాసెస్ కి అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్ ప్రాసెస్ అంటే ఇప్పుడు థర్డ్ ప్రాసెస్ లో ప్రాసెస్ సి అకౌంట్ ని ప్రిపేర్ చేస్తాము. అమలు గురించి కూడా సేమ్ యాక్టివిటీస్ గా అకౌంట్ ప్రిపేర్ చేస్తాము. క్రెడిట్ పర్టికులర్ కామన్ గా ఉంటుంది. సో ప్రాసెస్ బి నుంచి వచ్చినటువంటి మెటీరియల్ 18,130 యూనిట్స్. దాని యొక్క కాస్ట్ వచ్చేసి 4,06,399 రూపీస్. ఇంట్లో కూడా మెటీరియల్స్ వచ్చేసి 10,000 టన్స్. కాస్ట్ పర్ టన్ వచ్చేసి 5 రూపీస్. సో 10,000 into 5 50,000 రూపీస్ అవుతుంది. అండ్ ఇందులో వచ్చేసి వెయిట్స్ 40,000 రూపీస్ డెబిట్ సైడ్ వేసుకుంటాము. అండ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 10,000 రూపీస్. కామన్ గా ఈ లోపల ఎవరి ప్రాసెస్ లో ఇన్ ఈచ్ ప్రాసెస్ 4% అమలు అండ్ 6% ని స్క్రాప్ చేస్తాము. అలాగే ఆ స్క్రాప్ ని సేల్ కూడా చేస్తాము. ఇంకా వచ్చేసి నార్మల్ లాస్ వచ్చేసి 4% అని దీంట్లో 18,013 ప్రీవియస్ ప్రాసెస్ వచ్చినటువంటి యూనిట్. అండ్ ప్రాసెస్ లో 10,000 యూనిట్స్ ఉన్నాయి. సో 28,113 యూనిట్స్ ఈ ప్రాసెస్ మనము ఇంట్రొడ్యూస్ చేస్తాము. సో దీనిపైన 4% నార్మల్ లాస్ గా కన్సిడర్ చేస్తాము. కన్సిడర్ చేసినప్పుడు నార్మల్ లాస్ అంటే లాసింగ్ వెయిట్ వచ్చేసి 1,120 యూనిట్స్ అనేది నార్మల్ అవుతుంది. స్క్రాప్ సేల్ ఆఫ్ స్క్రాప్ పట్టన్ ఇన్ సి ఈజ్ 18 రూపీస్. సో ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రాసెస్ లో ఇంట్రొడ్యూస్ చేసినటువంటి 28,113 యూనిట్స్ మీద 6% మనం సేల్ ఆఫ్ స్క్రాప్ గా కన్సిడర్ చేసాము. సో దీంట్లో 6,687 యూనిట్స్ సేల్ చేసాము అట్ 80 రూపీస్. దాని కాస్ట్ వచ్చేసి 1,667 యూనిట్స్ ఇంటూ 18 రూపీస్ చేస్తే 30,336 రూపీస్ వస్తుంది. సో దీంట్లో డిఫరెన్స్ బిట్వీన్ డెబిట్ టు క్రెడిట్ లో అప్పుడు యూనిట్స్ వచ్చేసి 28,113 అండ్ టోటల్ అమౌంట్ వచ్చేసి 5,06,399 రూపీస్ వస్తుంది. క్రెడిట్ సైడ్ లో మనకి డిఫరెన్స్ అనేది వస్తుంది. డిఫరెన్స్ అనేది నెక్స్ట్ ప్రాసెస్ ఉండదు కాబట్టి లాస్ట్ ప్రాసెస్ కాబట్టి దానిలో 25,301 యూనిట్స్ వేర్ హౌస్ కి ట్రాన్స్ఫర్ చేసాము. దాని యొక్క కాస్ట్ వచ్చి 4,56,030 రూపీస్.
ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్స్, ఎగ్జిక్యూటివ్ కాంట్రాక్ట్స్, పూర్తి అయిన కాంట్రాక్ట్లు, పూర్తి కావాల్సిన కాంట్రాక్టులు అని అంటాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం వాళ్ళకి ఏదైనా కాంట్రాక్ట్ అర్థం మా ఏంటమ్మా స్ట్రెంత్ ఈరోజు చాలా తక్కువ ఉంది. అంతే మేడం, కంప్లీట్. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ మా. సో వెల్ ట్రైడ్. కాకపోతే నందిని చెప్పాను కదా, నీ కూడా కొంచెం భయం అనేది ఉంది, బాగా తెలుస్తుంది అది. కొంచెం వాయిస్లో కాన్ఫిడెన్స్, కొంచెం వాయిస్ లౌడ్గా చేసి చెప్పమ్మా. అదర్వైజ్ ఇట్స్ ఓకే. అండ్ నెక్స్ట్ ఏమ్మా, ఎందుకమ్మా స్ట్రెంత్ తక్కువ ఉంది అంటే సెమినార్ ఉంది అంటే స్ట్రెంత్ తక్కువ అవుతుంది కదా? ఏంటమ్మా ప్రాబ్లం మీకు? అసలు ఏంటి స్ట్రెంత్ ఇది? 1 2 3 4 5 6 7. సో 7 + 8 ఓన్లీ 15 మెంబర్స్ అవుట్ ఆఫ్ 43. నేను ఎట్లా క్లాస్ చెప్పాలమ్మా మీకు? అసలు ఏంటి రీజన్? వేర్ ఈస్ ద లీడర్? మా గ్రూప్ లో మేడం వస్తారంట మేడం, అని చెప్పింది మేడం. గ్రూప్ లో యాడ్ చేయాలంట మేడం. ఓకే మా, నంబర్ నాకు సెండ్ చేస్తే నేను చేస్తాను మా. ఓకే మేడం. ఇంకా మిగతా వాళ్ళు అసలు ఏంటి, నాకు అయితే 15 మెంబర్స్కి నేను ఎట్లా క్లాస్ చెప్తాను అనుకున్నారు మీరు? హౌ కెన్ ఐ టేక్ క్లాస్ ఓన్లీ ఫర్ 15 మెంబర్స్? ఇందాక 10 ఉన్నింట్రీ, మళ్ళీ ఒకరు లెఫ్ట్ అయిపోయినారు. మా ఆర్ యూ ప్లేయింగ్ విత్ మీ మా? ఆఫ్ చేసేంత అవసరం ఏముందమ్మా? ఒకసారి వింటే మనకు మన క్లాస్మేట్ మనతో చెప్తున్నారు అంటే వాళ్ళకు అర్థమైన టాపిక్స్ మనకెందుకు అర్థం కాలేదు అని మనం చూసుకుంటాం కదా. మీకు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు ఏంటమ్మా అసలు? 15 మెంబర్స్ అంటే క్లాస్ ఎలా తీసుకోవాలి నేను? మెటీరియల్ కావాలంటే నాకు చెప్పండి, 5 minutes తీసుకొస్తాను కాలేజ్కి. మీరు జిరాక్స్ చేయించుకొని నాకు ఇచ్చేసి వెళ్ళిపోండి. స్టిల్ ఈస్ దేర్ ఎనీ వన్ టు గివ్ సెమినార్? మీరు వచ్చే వాళ్ళు ఎప్పుడు వస్తారో నాకు ఇన్ఫార్మ్ చేసి తీసుకొస్తాను. క్లాస్ అయ్యే ముందర జాయిన్ అవుతున్నారు. హూ ఇస్ దిస్ హరిప్రసాద్? ఫోర్త్ సెమ్ ఇంకా లేదు. ఎవరమ్మా హరిప్రసాద్? ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ ఈ మంత్ 26th నుంచి. మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది చెప్పండి సెమ్? మనకి మేలో కదా స్టార్ట్ అయింది. ఓకే మా, డ్యూ టు మై నెట్వర్క్ ప్రాబ్లమ్ అండ్ ల్యాప్టాప్ ఇష్యూ నేను మీకు ఈరోజు క్లాస్ సెమినార్ తీసుకున్నాను. సో టుమారో నుంచి క్లాసెస్ కంటిన్యూ అవుతాయి. సో కానీ స్ట్రెంత్ అనేది చాలా తక్కువ ఉంది. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్. నాకు స్ట్రెంత్ ఇంక్రీజ్ అవ్వాలి అని నేను డైలీ చెప్తున్నాను, అయినా అవ్వట్లేదు. సో టుమారో నుంచి ఇదే స్ట్రెంత్ ఉంటే మాత్రం ఐఎమ్ గోయింగ్ టు టేక్ సివియర్ యాక్షన్ మా. ఖచ్చితంగా సివియర్ యాక్షన్ తీసుకుంటానమ్మా. లాస్ట్ క్లాస్ ఎండ్ చేసే టైంలో బికాస్ ఆఫ్ దిస్ నెట్వర్క్ నాకు 1/2 అవర్ వేస్ట్ అయిపోయింది. నాకు క్లాస్ తీసుకోవడానికి 1/2 అవరే నేను క్లాస్ తీసుకోవడానికి వీలైంది. సో టుమారో నుంచి ఇలా అవ్వదమ్మా, ఖచ్చితంగా 1 అవర్ క్లాస్ ఉంటుంది. ఈరోజు ఒక్కటే మీకు ఇంత తక్కువ క్లాస్ తీసుకుంటున్నాను. సో ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ దిస్. టుమారో నుంచి మాత్రం ఇంతే తక్కువ ఉందంటే మాత్రం నేను అసలు ఒప్పుకొని అసలు మీకు నేను అలో కూడా చేయను ఎగ్జామ్స్కి. ఎవ్రీవన్ షుడ్ రైట్ ఏ లెటర్ వై యూ ఆర్ నాట్ అటెండింగ్ క్లాసెస్. అసలు నేను అంత సిన్సియర్గా చెప్పాను, సీరియస్గా చెప్పాను మీకు టుమారో నుంచి స్ట్రెంత్ ఇంక్రీజ్ చేయాలి అని చెప్పేసి. బట్ ఇప్పుడైతే అస్సలు ఇంక్రీజ్ అవ్వట్లేదు. సో ఏంటమ్మా రీజన్? గ్రూప్ లీడర్స్ ఏం చేస్తున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. ఏంటమ్మా గ్రూప్ లీడర్స్ ఏం చేస్తున్నారు? మేడం నా గ్రూప్ లో శోభారానికి ఫోన్ చాలా సార్లు ట్రై చేశాను మేడం, లిఫ్ట్ చేయలేదు మేడం. అదే మా అమ్మాయి ఇంతకుముందు వచ్చేది, అసలు ఎవరికి ఏం భయం లేకుండా అయిపోయింది. మొబైల్స్ లేవు లేదు అంటే ఇంకొకటి అంటే మీకు 2 months నుంచి ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయంటే యూ షుడ్ మేక్ అరేంజ్మెంట్స్. అదర్వైజ్ మీరు మీ ఫ్రెండ్స్ దగ్గర ఇంట్లో నియర్ బై హౌసెస్ ఎవరు ఉన్నాయో అక్కడికి వెళ్ళి క్లాసెస్ అటెండ్ అవ్వాలి. కానీ ఇలా మీకే రిస్క్ కదమ్మా సిలబస్ అవ్వకపోతే.
ఏంటి ప్రాబ్లం అసలు? కాంట్రాక్ట్ల వర్గీకరణ క్లాసిఫికేషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్ చెప్పుకున్నాం కదా. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏదైనా పాయింట్ అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి. ఏంటి సారిక, ఇంకా ఒక 2 hours తర్వాత అటెండ్ అవ్వాల్సింది. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ క్లాస్. ఇప్పుడు అటెండ్ అవుతున్నావు. మేడం అది అది రీఛార్జ్ అయిపోయింది మేడం నా మొబైల్లో. మా నాన్న ఇప్పుడు వెళ్ళి వేయించారు మేడం. మార్నింగ్ నుంచి ఏ క్లాస్కి అటెండ్ అవ్వాలా నేను. సో లీడర్సే ఇలా చెప్తున్నారు. లీడర్స్కి ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు నేను ఇంకా వేరే రీఛార్జ్ లేదు మేడం, అయిపోయింది. మార్నింగ్ చూసుకోలే. అది చూసుకోవాలి కదా. ఏ పాయింట్ అయినా అర్థం కాకుండా ఉంటే సరేమ్మా, ఓకే, లెట్ ఇట్ బీ. సో చెప్పాను కదా, ఇంగ్లీష్ మీడియం టుమారో నుంచి ఇలా ఉండదు. నేను టుమారో నుంచి ఆ ఆపరేటింగ్ కాస్టింగ్ ప్రాబ్లమ్స్ చెప్తాను ఖచ్చితంగా. అండ్ ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు రెస్పాండ్ అవ్వడం నేర్చుకోండి మా. అసలు రెస్పాండే అవ్వట్లేదు. నేను ఇన్నిసార్లు లావణ్య అని పిలిచినాను, ఇంకా పిలుస్తుంటే అసలు ఆ అమ్మాయి ఎక్కడుందో కూడా తెలియదు. అసలు ఎస్ ఆర్ నో కూడా లేదు అసలు. తర్వాత మళ్ళీ టైం ఉంటుంది కదా, అప్పుడు చెప్పుకుందాం టాపిక్ ఏదైనా. సో మీకు ఎగ్జామ్స్ రాసే ఉద్దేశం లేదా? మీకు ఏం వద్దా? సిలబస్ కంప్లీట్ అవ్వడం వద్దా మీకు? ఈరోజు నిన్న అంత సీరియస్గా చెప్తే ఐ హోప్ నేను ఈరోజు స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటే ఇంకా డిక్రీజ్ అయ్యింది. అంటే యు ఆర్ ప్లేయింగ్ విత్ లెక్చరర్స్. మీ దగ్గర మొబైల్స్ ఉన్నా కూడా మీరు లెక్చరర్స్తో ఆడుకుంటున్నారు. అంటే వీళ్ళు మమ్మల్ని తిడతారా లేదా, వీళ్ళు మాకు ఫోన్ చేస్తారా లేదా అని యు ఆర్ ప్లేయింగా. ఆడుకుంటున్నారా మీరు మాతో? ఇప్పుడు జాయిన్ అవుతున్నారు. నేను 1కి చెప్పానా క్లాస్, 12కే మీకు క్లాస్ ఈరోజు. సో దిస్ ఈజ్ ద లాస్ట్ డే. మళ్ళీ నేను టుమారో ఇదే కంటిన్యూగా చూశానంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోనమ్మా. మీరు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. యూ విల్ బీ గోయింగ్ టు ఫేస్ ప్రాబ్లమ్స్. ఇంకా లాక్డౌన్ నుండి ఏంటమ్మా అసలు? పడి క్లాసులు చెప్తాను. ఏమన్నా ఉందా చూడండి. అసలు టుమారో కంటిన్యూ చేస్తానమ్మా. ఓకే, బాయ్ మా. చెప్పుకోవాలా తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలా. 1 to 2 లోపల వెళ్ళిపోవాలా. 2కి మళ్ళీ క్లాస్ ఉంటుంది.